హోసన్నా 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 మినిస్ట్రీస్ వారు నిర్వహించు నూతన సంవత్సరపు ఆరాధన 2023 డిసెంబర్ 31వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటల నుండి. స్థలం హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమలకుదురు, విజయవాడ. ఈ నూతన సంవత్సరపు ఆరాధన యందు దైవజనులు పాస్టర్ రమేష్ గారు వాక్య పరిచర్య చేసి నూతన గీతం ఆలపించెదరు. సన్నిధి నీకు తోడుగా రావాలి, నీతో ఉండాలి అని అనుకుంటే నీ హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించుకొని, నీ హృదయాన్ని పగలగొట్టి ఆయన సన్నిధిలో అవిధేయుడు అని ఒప్పుకొని కనికరాన్ని పొందుతావో ఆనాడు నీతో కూడా ఆయన సన్నిధి నడుస్తుంది. ఆయన సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు వెళ్ళు మార్గం అంతటిలో నువ్వు ఎక్కడ అలసి సొలిసి సొక్కి సొమ్మసెల్లిపోకుండా ఆయన సన్నిధి నీకు విజయాన్ని ఇస్తుంది. నూతన గీతం పాడుకుంటూ నూతన వాగ్దానం పొందుకొని నూతన సంవత్సరంలో ప్రవేశించుదాం. రండి, ఆశతో రండి, ఆత్మీయ మేలులు పొందండి. వివరాలకు సంప్రదించండి. హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యనమలకుదురు, విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులరా, దేవుని విశేషమైన కృపను బట్టి, అత్యున్నతమైన ఆయన వాత్సల్యమును బట్టి సంవత్సరాలు దాటుకుంటూ, దినాలు దాటుకుంటూ సజీవులుగా ఆయన స్తుతించే ఈ కృపను మనం దేవుని యొద్ద నుంచి పొందుకున్నాము. గనుకనే ఈ రోజున స్తుతి చెల్లించే స్థానమందు నిలిచి ఆయనను స్తోత్రించే ఈ గొప్ప అవకాశం మనకు కలిగింది అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. లేఖనాల్లో మనం చదివినట్లు మరి ఇంత గొప్ప కృపను పొందుకొనిన తర్వాత మరి మేమేమని చెప్పగలము అని మనం చదువుతుంటాం కదా. ఆ రీతిగానే మరి భీకరమైనటువంటి పరిస్థితులను, విపత్తులను దాటుకుంటూ సజీవులుగా ఈ రోజున ప్రభు కొరకు సాక్షిగా ఉండేటట్లు కృప చూపిన తండ్రి మహిమపరచబడునుగాక. మంచిది. లేఖనాలలో మన ప్రభువుని గురించి మనం పరిశీలించినప్పుడు ఎలాంటి గొప్ప కార్యములు చేయగలిగిన వాడు అనంటే అనేక వాక్య ఆధారాలు, అనేక విషయాల్ని మనకు ప్రత్యక్షపరుస్తాయి. అందులో ఒకటి నేను మీకు జ్ఞాపకం చేయాలి. కీర్తనల గ్రంథం 119:18 చరణాన్ని నేను చదువుతున్నాను. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కనులు తెరువుము. ఇక్కడ మనకు ప్రభు ఏ రీతిగా కనిపిస్తాడు అనంటే ఆయన తెరవ చేయు దేవునిగా మనకు ప్రత్యక్షమవుతాడు. ఎందుకంటే మూయబడిన వాటిని తెరవడానికి మానవునికి అన్నిటి మీద అధికారం లేదు. మానవుని శక్తి సంకుచితమైనది, మనకున్నటువంటి పరాక్రమము సంకుచితమైనది, మనకున్న శక్తి సామర్థ్యతలు అల్పమైనవి. అయితే దేవుని శక్తి అలాంటిది కాదు. దేనినైనా తెరవజేయగలిగిన శక్తి, సామర్థ్యత దేవుని దగ్గర ఉంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త అయిన ప్రభువు, ఆయన నిర్మాణకుడైన ప్రభువు గనుక. అందుకే ఈ కీర్తనాకారుడు నా కనులు తెరువుము అని ప్రభువుని అడుగుతున్నాడు. ఎందుకంటే ఈ కార్యం ఎవరి వలన జరిగేది కాదు. బాహ్యంగా ఒకవేళ శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, గాయం తగిలినప్పుడు ఏదైనా ప్రథమ చికిత్స చేయగలిగిన వ్యక్తులు కనిపిస్తారు. కానీ అంతరంగికంగా జరిగే మార్పును మాత్రం ఎవరు కూడా ఏమి చేయలేరు. అది దేవుని మూలముగానే జరగాలి. అందుకే నేను నీ ఆశ్చర్యమైన సంగతులు చూడాలి నాయన, నా కనులు తెరువుము. ఎందుకంటే నీవే తెరవగలిగిన దేవుడువు అనేది ఈ భక్తుని యొక్క నిరీక్షణ. మన బ్రతుకుల్లో కూడాను ఆయన మనకు దృష్టిని ప్రసాదించే దేవుడు. దృష్టి అంటే బాహ్యంగా మనం చూసే దృష్టి కాదండి. సత్యవాక్యమునందలి ఆశ్చర్యమైన సంగతులను, నిగూఢమైన విషయాలను, మర్మగర్భితమైన విషయాలను, దైవ సంకల్పానుసారమైన విషయాలని
గ్రహించగలిగినటువంటి ఆ మంచి దృష్టి మనకున్నప్పుడు ఆ దైవ కార్యాలని మనం గుర్తించగలుగుతాము, దైవ కార్యాలు మనం చూడగలుగుతాము, అందులో నిక్షిప్తమై ఉన్న దైవ చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాము. తత్ఫలితంగా ప్రభుకి కృతజ్ఞులమై బ్రతకగలుగుతాము. ఒకసారి దైవజనుడైన ఎలీషా పర్వతం మీద ఉన్నప్పుడు ఈ ఎలీషా పనివాడు ఆ పర్వతం మీద అలా చూస్తున్నాడు. అంతలో సిరియా సైన్యం మోహరించి ఉంది. ఆయన భయపడిపోయాడు. ఇక అయిపోయింది, ఈ సిరియనులు మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టరు, ఈ రోజుతో మన యొక్క చరిత్ర సమాప్తం అవుతుంది అని కలవరపడిపోయాడు. కానీ చరిత్రలో మనం చదివినప్పుడు అతని హృదయంలో ఉన్న కలవరం దైవజనుడైన ఎలీషాలో లేదండి. ఆయన నిమ్మళంగానే ఉన్నాడు. ఆ వార్త తెలిసినప్పటికీ కూడా, ఆ సిరియా సైన్యాన్ని చూస్తున్నప్పటికీ కూడా ఆయన నిమ్మళంగానే నిలిచే ఉన్నాడు, నిలకడగానే ఉన్నాడు. కానీ ఈ కలవరపడుతున్న ఆ పనివాణిని చూచి ఆయన చేసిన ప్రార్థన వింతైన ప్రార్థన. అప్పుడు ఆయన ఏమని ప్రార్థన చేశాడు చూడండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వాక్యం. యెహోవా, వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. చూసారండి, ఆ మూయబడి ఉన్న అతని కనులు, అంటే అదృశ్యమైన వాటిలో చూడగలిగిన ఆ దృష్టి, అతడు బాహ్యంగా కనబడే ఆ సిరియా సైన్యాన్ని చూస్తున్నాడే కానీ అదృశ్యంగా దేవుడు వారి చుట్టూ ఉంచిన ఆ దైవ కాపుదలని చూడలేకపోయాడు. అందుకే దైవజనుడు, అదిగో నాకు కనిపిస్తుంది, నీకు కనిపించట్లేదా, ఎందుకు కనిపించలేదు, ఎందుకు భయపడతాను, ఈ ఆనవాళ్ళు ఏమీ మాట్లాడలేదండి. ఆయనకు అర్థమైపోయింది ఇతను ఇంత కలవరపడుతున్నాడంటే ఇతను చూడవలసిన ఆ దైవ కార్యాలను చూడట్లేదు. ఇతను ఇంత ప్రాణభయము కలిగి అల్లాడిపోతున్నాడంటే ఇతని చుట్టూ ఉన్న దైవ కార్యాన్ని చూచే నేత్రాలు మూయబడిపోయి ఉన్నాయి ఇతనికి అనని ప్రార్థన చేశాడు. దేవుడు అతని కనులు తెరిచాడు. అతడు చూడసాగాడు, ధైర్యం పొందుకున్నాడు. నిజమే ప్రియులారా, ఆ నేత్రములు మూయబడి దైవ కార్యములను చూడలేని అభాగ్యులుగా మనం ఉన్నంత వరకు మనకు ఒక వింత కలవరమే కలుగుతుందండి. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, నేనేమవుతానో, నా కుటుంబం ఏమైపోద్దో, నా పిల్లలు ఏమైపోతారో, నా కుటుంబం విచ్ఛిన్నమైపోతుందేమో, ఇలాంటి కలవరాలు మనల్ని వేధిస్తూ ఉంటాయండి. ఎప్పుడైతే ఆ దైవ కార్యాలను చూడగలిగిన ఆ దృష్టి మనకు ఉంటుందో ఆనాడు మనం దేవునిగా విశ్వసించగలుగుతాము. దైవ కార్యాలలో ఉన్న ఆ యొక్క మహత్యాన్ని గుర్తించగలుగుతాము. మనం ధైర్యంతో ముందుకు సాగి వెళ్ళగలుగుతామండి. ఈరోజు అనేకులు చూడండి, ఏదో తెలియని కలవరం, ప్రార్థన చేయించుకోవడానికి వస్తుంటారు కొంతమంది. వాళ్ళకేం తక్కువేమి కాదు, చేతి నిండా డబ్బు ఉంటుంది, ఇంటి నిండా జనం ఉంటారు, ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి. కానీ కొంతమంది చెప్పేది ఏంటంటే, ఏదో తెలియని భయం నన్ను వెంబడిస్తుందండి, ఏదో ఒక కలవరం నన్ను వెంటాడుతుందండి, నాకు ఆ ప్రశాంతత ఉండట్లేదండి అని కన్నులు పెట్టేవాళ్ళని చాలామందిని నేను చూశానండి. ఎందుకు ఈ కలవరం అంటే, ఏదో మనసులో ఒక ఆవేదన వాళ్ళని ఏలుబడి చేస్తుంది. ప్రియులారా, ఎప్పుడైతే ఆ కన్నులు తెరవబడతాయో, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు, సర్వశక్తి కలిగిన దేవుడు నాతో నడుస్తున్నాడు, ఆయన మహత్యము కలిగిన బాహువు నన్ను ఆవరించి ఉంది అనే విశ్వాసపు నేత్రాలతో మనం ఆ కార్యాలను చూడగలుగుతామో నడి సముద్రంలో కూడా ధైర్యంగా ముందుకు సాగి వెళ్ళగలుగుతామండి. అందుచేత ఆ కన్నులు తెరవగలిగిన శక్తి ఆయనకే ఉంది కనుక మనము కూడా ఆ దిశగా కన్నులు తెరవబడిన వారమై దైవ కృపకు పాత్రులమై ముందుకి సాగేడి విశ్వాసులమై ఉండాలని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. మరొక మాట కూడా చెప్పనా, యేసు ప్రభుని సిలువ వేసి చంపారు, శిష్యులంతా చెదిరిపోయారు. అంతలో 2 వ్యక్తులు ఎమ్మాయి మార్గంలో వెళుతున్నారు. వారితో ప్రభువు అదృశ్యంగా ఆయన అక్కడ ప్రత్యక్షమై వాళ్ళతో
ఆయన వాళ్ళ వల్లే నడక ప్రారంభించి వాళ్ళతో మాట్లాడడం ప్రారంభించాడు. వాళ్ళకి ఈయన ఎవరు అనేది ప్రశ్న రాలేదండి. ఎందుకంటే ఒక సాటి సహోదరుడు లాగా వాళ్ళతో కలిసిపోయాడు. యెరూషలేములో జరుగుతున్న కార్యాల గురించి వివరంగా అడిగి తెలుసుకుంటున్నాడు. సరే, యాత్ర సాగింది, వాళ్ళ ఊరు వచ్చింది, వాళ్ళు వెళుతున్నారు. యేసు ప్రభు మాత్రం ఇంకా దూరం వెళ్ళవలసిన వ్యక్తిలా వెళ్ళిపోతుంటే వాళ్ళే పిలిచారు. ఏమయ్యా బాటసారి, ఈ రాత్రికి మాతో ఉండొచ్చు కదా, పొద్దుపోయింది, ఎక్కడికి వెళుతావేంటి, మాతో ఉండండి రాత్రి అని వాళ్ళు ఆహ్వానిస్తే వెళ్ళి వాళ్ళతో కూర్చున్నాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం కదా, వాళ్ళు రొట్టె ఒట్టిస్తే ఆ రొట్టె విరిచి మరలా వాళ్ళకే ఇచ్చాడు ఆయన. ఎందుకు ఇచ్చాడంటే ఆయనను ఆయనగా చూసే నేత్రాలు మూయబడిపోయి ఉన్నాయి వాళ్ళకి. పరిస్థితుల ప్రభావాలే కానివ్వండి, హృదయంలో ఉన్న అలజడులే కానివ్వండి, హృదయంలో ఉన్న కలవరాలే కానివ్వండి, జీవితం మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ఆందోళనే కానివ్వండి, ఇవన్నీ ఆత్మనేత్రాన్ని మూసివేశాయి. అందుకే వాళ్ళతో నడుస్తున్నా, వాళ్ళతో మాట్లాడుతున్నా, వాళ్ళ కనుల ఎదుటే ఉన్నా ఆయనను ఆయనగా గుర్తించలేకపోతున్నారు. కనుక ఆ రొట్టె విరిచి వాళ్ళకే ఇచ్చాడు. చూడండి, ఆ మాట నేను మీకు చదివి వినిపిస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం 30-31 వాక్యాలండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. చూశారండి, కనులు తెరవబడిన తర్వాత ఆయనను గుర్తుపట్టిన. అంటే అంతకుముందు కనులు మూయబడి ఉన్నాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను ఆయనగా ఆరాధించాలి, ఆయనను ఆయనగా స్తుతించాలి, ఆయనను ఆయనగా మహిమపరచాలి అని అనుకుంటే మన కనులు తెరవబడినవై ఉండాలి. అంటే గ్రహించగలిగిన నేత్రములుగా ఉండాలి. మన యొక్క మనోనేత్రము అది వెలిగించబడినదై ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఆయనను ఆయనగా గుర్తిస్తాము. లేకపోతే ఎలా ఉంటుందంటే యేసుప్రభు కూడా దేవుళ్ళలో ఒక దేవుడండి, మహనీయులలో ఒక మహనీయుడండి, ఇలాంటి వ్యర్థమైన అర్థం లేని మాటలు మాట్లాడవలసి వస్తుంది. కనుక ఆయన కనులు తెరవజేయువాడు అనేది ఈ వాక్యాలలో మనకు ప్రత్యక్షమవుతుంది. ఇకపోతే రెండవ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తాను. అదేంటంటే లూకా సువార్త 24వ అధ్యాయం 45వ వాక్యంలో మనం చదివినప్పుడు, అప్పుడు వారు లేఖనములు గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. చూసారండి, కనులు తెరవడం మాత్రమే కాదట, ఆయన మనస్సును తెరిచే దేవుడు అంటండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ మనసు ఎంత సంకుచితమై ఉన్నది, నీ మనసు ఎంత మూయబడి ఉన్నది, ఒక్కసారి ఈ వాక్యపు వెలుగులో సరిచూసుకుంటే నీ మనస్సుని మార్చగలిగిన, నీ మనస్సుని విశాలపరచగలిగిన, నీ మనస్సుని తెరవగలిగిన శక్తి గల దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఒకవేళ నీకు హితబోధ చేసేవాళ్ళు ఉండవచ్చు. బోధ చేసినంత మాత్రాన బోధపడుతుందా? మాటలు విన్నంత మాత్రాన మారు మనస్సు కలుగుతుందా? నీ మనస్సును తెరవగలిగిన శక్తి, నీ హృదయాన్ని మార్చగలిగిన, మార్పులోనికి తీసుకొని రాగలిగిన సామర్థ్యత ప్రపంచంలో ఎవరికి లేదు. చూడండి, దోషిగా ఎంచి 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 8 సంవత్సరాలు అలాగా శిక్ష విధించి జైల్లో వేస్తారు. ఆ జైల్లో నుంచి మరలా శిక్షను ముగించుకొని రాగానే నీతిమంతుడై, పరిశుద్ధుడై, ప్రవర్తన మార్చుకునేమని కనిపిస్తాడా? అంటే ఈ శరీరానికి విధించబడే ఆ శిక్ష అతని మనస్సును మార్చలేకపోయింది. మరలా అదే ఆ పాత జీవితమే. కానీ ప్రభువులో అలా కాదు. మనం ఆరాధించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే హృదయంలో ఒక పెను మార్పును తీసుకొని వస్తాడు. ఆయన కలిగించే ఆ మార్పులో గతానికి ఇప్పటికీ ఆ వ్యత్యాసం కట్టొచ్చినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఆ మనస్సుని తెరవగలిగిన శక్తి ఆయనకుంది. వివేచించగలుగుతాం. ఏంటి ఈ బ్రతుకెందుకు బ్రతకాలి, ఇది కదా శ్రేష్టమైంది, మరి ఈ అల్పమైన వాటి కొరకు ఎందుకు పరుగులు తీస్తున్నాను,
ఇది కదా శాశ్వతమైన రాజ్యం. ఈ అశాశ్వతమైన దేశంలో రాజ్యంలో నేను ఎందుకు ప్రయాసపడుతున్నాను? ఇవి నాకు హానికరము కదా, వీటిని ఎందుకు సంపాదించుకుంటున్నాను? మనసు తెరవబడిన వ్యక్తి ఆలోచిస్తాడు. ఆ ఆలోచించిన వ్యక్తిలో మార్పు కలుగుతుంది. ప్రియులారా, మనిషి మనసును మార్చగలిగిన మహనీయుడు నజరేయుడైన యేసు. అంతేగాని అల్పమైన బుద్ధితో యేసు ప్రభు కూడా మతాలు మార్చుకోవడం, కులాలు మార్చుకోవడం ఇలాంటివి చేయడండి. ఆయన మనస్సుని మార్చి మనిషిని మనిషిగా సమాజంలో నిలబెట్టగలిగిన దేవుడండి. అందుకే ప్రయాసపడి భారాన్ని మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచాడు ఆయన. ఎందుకు ఆయన యొద్దకు రావాలి? మతం మార్చుకోవడానికి కాదు, నేను ఫలానా మతము అని ముద్ర వేయించుకోవడానికి కాదు. సమస్త జనులారా అని సమస్తమైన జనులను ఎందుకు పిలిచాడు అని అంటే, వాళ్ళకి మనసులో మార్పును కలిగించి మనిషిని మనిషిగా సమసమాజంలో విలువ కలిగిన వ్యక్తిగా వారిని నిలబెట్టడానికి ఆయన ఘనమైన ఆహ్వానాన్ని ఇచ్చాడు. ఈ రోజున ఒకవేళ ఎన్ని చేసినా ఎంత చేసినా మార్పు చెందని మనసుగా నీ మనసు ఉందా? అయితే ప్రభుని వేడుకో. ఆయన నీ హృదయంలో మార్పును తీసుకుని వస్తాడు. నీ హృదయాన్ని తెరుస్తాడు, నీ మనస్సుని తెరుస్తాడు, వివేకాన్ని ప్రసాదిస్తాడు, జ్ఞానోదయాన్ని కలిగిస్తాడు, నిన్ను నీకు తేట తెల్లగా చూయిస్తాడు, నీలో ఒక మార్పుని తెప్పిస్తాడు, నేను సాక్షిగా నిలబెడతాడు. మరి ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగించి చూడు, నీ మనస్సుని దేవునికి అప్పగించి చూడు. సంకుచితమైన నీ హృదయంలో ఆయన విశాలతను కలిగించే దేవుడు అనేది ఈ వాక్యంలో మనం గమనిస్తాం. ఆఖరిగా మరొక మాట ప్రకటన గ్రంథంలో మనం చదువుతుంటాము. 3వ అధ్యాయం 8వ వాక్యంలో మనం గమనించినప్పుడు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయ నేరడు. పురిల్లర చూడండి వాక్య భాగంలో, మనకున్న శక్తి కొంచెమే అయినప్పటికీ కూడా ఎదురవుతున్న పోరాటాలలో, జరుగుతున్న పరిస్థితుల ప్రభావాలలో, పరిస్థితులతో కూడా మింగిలి అయిపోయి కలిసిపోయి నాకు ప్రభు ఎవరో తెలియదండి అని ఆయన నామానికి అవమానకరంగా బ్రతకకుండా, ఎన్ని ఆటుపోటులే ఎదురైనా, ఎన్ని శోధన బాధలే ఎదురైనా ప్రభు కొరకు సాక్షిగా నిలిచిన వారి కొరకట ఆయన తలుపు తీసి ఉంచి ఉంటాడట. ఇది దీవెన ద్వారమని చెప్పుకోవాలి, ఆశీర్వాదట గుమ్మమే అని చెప్పుకోవాలి, పరలోక రాజ్య ద్వారాలే అని చెప్పుకోవాలి. ఏదైనప్పటికీ కూడా మన ఎదుట ఆయన తలుపు తీసి ఉంచి ఉంటాడట, దానిని ఎవడు కూడా వేయలేడు. నిజమే, ఆయన తలుపు తీస్తే ఎవడు వేయగలుగుతాడు? ఆయన తలుపు వేస్తే ఎవరు మూయగలుగుతారండి? ఎవరు తీయగలుగుతారండి? కనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన తలుపు తెరిచే దేవుడు, విస్తారమైన దీవెనలు మన మీద కుమ్మరించే దేవుడు, పరలోక రాజ్య ద్వారాలు మన కొరకు తెరిచి ఉంచే దేవుడు. ఇంత గొప్ప దేవునిని మనం ఆరాధిస్తున్నాం సుమా. ఇంత మహనీయుడైన దేవునిని మనం ఆరాధించే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ దేవునికి ఎంతైనా మనం రుణపడి ఉండాలి. నేను 3 విషయాలు మీతో చెబుతూ వచ్చాను. కనులు తెరిచే దేవుడు, 2 మనసును తెరిచే దేవుడు, 3 తలుపులు తెరిచే దేవుడు, మెండుగా దీవెనలు కుమ్మరించే దేవుడు. ఆ దేవునికి మహిమ కలుగుగాక. మీ అందరి ఎడల ఆయన కృప సంపూర్ణమగుగాక. ఆమెన్, ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. మీరు తెరవచేయు దేవుడవు, శక్తి సామర్థ్యత గల దేవుడవని లేఖనాలలో మేము ధ్యానిస్తూ వచ్చాం. ఆ రీతిగా మిమ్మల్ని మేము చేరుకొని మీ దివ్యమైన దీవెనలకు పాత్రులమగుటకు సహాయం చేయండి. ఎవరైతే ఇదిగో ఈ మాటలు వింటున్నారో వారినందరినీ మీ దీవెనకరమగు ద్వారాలు తెరిచి ఆశీర్వదించమని, అక్కర్లు తీర్చండి, వారి అవసరతలు తీర్చండి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన మీ బాహువు వాళ్ళ మీద చాపి ఉంచమని వేడుకొనుచున్నాను. ఆశీర్వదించమని ఘనుడా మీ పాదాల దగ్గర శిరస్సు ఉంచి నమస్కరించి ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు అనుగ్రహించుగాక. ఈ దినం పుట్టినరోజు శుభవేడుకలు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుని ఆశీస్సులు మెండుగా కలుగుగాక. కన్నీళ్లలో వేదనలో ఉన్న వారికి నా దేవుడు విడుదల ప్రసాదించుగాక. ఆమేన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్న మినిస్ట్రీస్.